భద్రాచలం మండలంలోని గొలగముడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో అంగరంగ వైభవంగా 44వ ఆరాధనోత్సవాలు వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతమ్మ దంపతులు. మొదట సోమిరెడ్డి దంపతులకు సాంప్రదాయ స్వాగతం పలికిన ఈవో బాలసుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు, గ్రామస్తులు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మర్యాదల ప్రకారం సత్కారం. రథోత్సవాన్ని ప్రారంభించి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజల నిర్వహణ. వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలకు పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు పొందే అదృష్టం మాకు దక్కింది. టీటీడీలో జేఈఓగా పనిచేసిన అనుభవంతో ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆశ్రమ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా సేవ చేయడం అభినందనీయం. ఆశ్రమం విశేష రీతిలో అభివృద్ధి జరిగింది. ఆస్తులతో పాటు భక్తులకు వసతులు పెరిగాయి. అంటే మన అంటే పక్క కవర్ అవుతుంది అంటే కొద్ది కవర్ చేస్తుంది సరేనా సరే గొలగముడి వెంకయ్య స్వామి 44వ ఆరాధనోత్సవం. దాంట్లో మేమందరం పాల్గొని స్వామి ఆశీర్వాదాలు తీసుకునే అదృష్టం మాకు దక్కింది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో అనుభవంతో టీటీడీలో జేఈఓగా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఆశ్రమ పాఠశాల, ఉచిత విద్య ప్లస్ భోజనాలు, బోర్డింగ్ అంతా ఫ్రీ. మళ్ళీ ఒక కళ్యాణ మండపం, మళ్ళీ హాస్పిటల్ స్టార్ట్ చేశారు. అక్కడ కూడా అంగవైకల్యం ఉండే వాళ్ళకి ఆర్టిఫిషియల్ చేతులు కానీ కాళ్ళు కానీ తయారు చేయించటం, అవన్నీ కూడా ఫ్రీగా చేసే పరిస్థితి. ఇట్లా ఈ టెంపుల్ ఎంత పెద్ద ఎత్తున డెవలప్ అయిందంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఆయన ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన సేవలు, ఈ వెంకయ్య స్వామి ఆస్తులు పెరిగాయి, ఆదాయం పెరిగింది, వసతులు పెరిగాయి. వచ్చే భక్తులకి సంవత్సరానికి 12 లక్షల మందికి, సంవత్సరానికి 12 లక్షల మందికి అన్నదానం కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున వెంకయ్య స్వామి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ వెంకయ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.